హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు హుస్సేన్, మాది నెల్లూరు జిల్లా. మరి ఈ వీడియో కంటెంట్ ఏంటంటే, ఒక ప్లాట్ని పొడవు వెడల్పు బట్టి అవి ఎన్ని సెంట్లు ఎలా కొలవాలి అంటే ఈ వీడియో దీన్ని వీడియో తీసి ఎందుకు అప్లోడ్ చేయాలనిపించిందంటే, నిన్న వేరే వాళ్ళు ప్లాట్ తీసుకోవడానికి వచ్చారండి, మాకు తెలిసిన వాళ్ళు. ప్లాట్ తీసుకోవడానికి వెళ్ళి వాళ్ళకి ఆ పొడవు వెడల్పు టేప్తో కొలతేసుకున్నారు, కానీ అవి ఎన్ని సెంట్లు అని లెక్కేయడం అర్థం కాలేదండి వాళ్ళకి. అందుకని నేను కూడా ఆ కారణంతో వీడియో తీయాలనుకున్నాను అండి, అందుకని వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి నేను పేపర్తో గీసానండి, పెన్తో. ఇప్పుడు ఉదాహరణకి ఇదంతా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ చూడండి, ఇది బాక్స్, ఇది ఒక ప్లాటు. ఈ ప్లాటు వెడల్పు 33, పొడవు 66. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వేస్తున్నా వెడల్పు పొడవు ఎంత అని. 33 ఇంటూ 66 క్యాలిక్యులేటర్ తీసుకోండి, క్యాలిక్యులేటర్తో మీకు అర్థమవుతుంది. 33 ఇంటూ 66 ఇది ఆ ఇంటూ 66 చేస్తే ఈజ్వల్ ఈ ఫిగర్ వస్తుందండి. ఈ 21/78 అనేది ఫిగర్ వస్తుంది. 21/78. ఈ 21/78ని డివైడెడ్ బై చేయాలండి. డివైడెడ్ బై 435.6 డివైడెడ్ బై 435.6 ఈజ్వల్ కొడితే మొత్తం 5 సెంట్లు వస్తుందండి. టోటల్ 5 సెంట్స్. అర్థమైందా? ఇక మళ్ళీ చెప్పాలంటే 33 ఇంటూ 66 ఈజ్వల్ 21/78 వస్తుంది. దాన్ని డివైడ్ బై చేయాలండి. ఆ డివైడ్ బై 435.6 ఇది ఫార్ములా. 435.6 అని ఈజ్వల్ కొడితే మొత్తం 5 సెంట్లు 2 సెంట్లు వచ్చేస్తుందండి. సరే, ఇంకొకటి తీసుకుందాం. ఇంకొకటి వచ్చి అదే సేమ్ బాక్స్ తీసుకొని వెడల్పు 36, పొడవు కూడా 36. వెడల్పు 36, పొడవు 36 ఈజ్వల్ చేస్తే ఎంత వస్తుంది? 1296. ఈ 1296ని డివైడెడ్ బై ఇందాక ఫార్ములా ఏంటి? 435.6. 435.6 కొడితే ఈజ్వల్ కొడితే 3 సెంట్స్ వస్తుందండి. అలా ఇంకొక ఉదాహరణ తీసుకుంటే 30 తీసుకుందాం. 30 తీసుకుందామండి. వెడల్పు 30, పొడవు 30. వెడల్పు 30, పొడవు 30 తీసుకుంటే వెడల్పు 30 ఇంటూ 30 900 వస్తుందండి. దాన్ని డివైడెడ్ బై 435.6 435.6 చేసుకుంటే ఈజ్వల్ 2 సెంట్స్. మీరు క్యాలిక్యులేటర్లో చూడండి. ఈ విధంగా మనము తెలుసుకోవచ్చండి. మనం ప్లాట్ కొనాలనుకున్న ఎవరు కూడా ఇట్లాగా ఎన్ని సెంట్లు ఎలా లెక్కేయాలని ఇంకొకటి అడగాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిలా ఒకటేనండి, 435.6 పొడవు ఇంటూ వెడల్పు డివైడెడ్ బై 435.6 కొడితే మీకు అది ఎన్ని సెంట్లో వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.